యోగా ఒకప్పుడు ఇండియాకే పరిమితం, కానీ ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తం. ప్రపంచం మొత్తం యోగా చేస్తోంది. సంప్రదాయ యోగాకు ప్రత్యామ్నాయాలుగా ఇప్పుడు చాలా యోగా రీతులు పుట్టుకొచ్చాయి. పవర్ యోగా పేరిట పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా పాపులర్ అయింది యోగా. అయితే ఇది ఎన్ని మార్పులకి లోనైనప్పటికీ ఒకటి మాత్రం అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు, అదే ప్రాణాయామం. యోగాలో అత్యంత కీలకమైన ఈ ప్రక్రియ మాత్రం దశాబ్దాలు గడిచినప్పటికీ అట్లానే ఉంది. దేశం మారినా, ప్రాంతం మారినా, ప్రజలు మారినా ప్రాణాయామం మాత్రం మారలేదు. యోగాలో అత్యంత శక్తివంతమైన క్రియగా దీన్ని చెబుతారు. ఇంతకీ ప్రాణాయామం అంటే ఏంటి? ప్రాణాయామం అనేది సంస్కృత పదం. ప్రాణ, అయామం అనే రెండు పదాల నుంచి ఇది పుట్టింది. ప్రాణ అంటే శ్వాస లేదా జీవశక్తి అని అర్థం. ఆయామం అంటే నియంత్రణ లేదా నియమం అని అర్థం. అంటే శ్వాస నియంత్రించటమే ప్రాణాయామం అన్నమాట. ఈ నియంత్రించడంలోనే కిటుకుంది. ప్రాణాయామం అనేది యోగాలో ముఖ్యమైన భాగం. దీనిలో శ్వాసను ప్రత్యేకమైన విధంగా తీసుకోవటం, ఆపటం, విడిచిపెట్టడం వంటివి చేస్తారు. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతుంది. అందరూ ప్రాణాయామం అంటే ఒకటే పద్ధతి అనుకుంటారు, కానీ ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి నాడీ శోధన, శ్వాస తీసుకోవటం ద్వారా నాడుల్ని శుభ్రం చేయటం అన్నమాట. రెండోది బ్రహ్మరి, తేనెటీగలాగా మృదువైన శబ్దం చేస్తూ శ్వాస తీసుకోవటం. మూడోది కపాలభూతి, శ్వాసని సాధారణంగా తీసుకుంటే బయటకి మాత్రం బలంగా వదిలే ప్రక్రియ ఇది. దీనివల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. దాదాపు ఇలాంటిదే భస్త్రిక ప్రాణాయామం కూడా. మరో ప్రక్రియ పేరు అనులోమ విలోమ. ఒకవైపు నుంచి శ్వాస తీసుకొని మరొక వైపు నుంచి విడిచే శ్వాస సాధన ఇది. ఇలా ప్రాణాయామంలో చాలా రకాలు ఉన్నాయి. అయితే ప్రాథమిక దశలో వీటిని వివరించరు. కామన్గా చేసే ప్రాణాయామాన్ని మాత్రమే చెబుతారు. అంటే దీర్ఘంగా శ్వాస తీసుకొని కాసేపు నిలిపి ఉంచి తిరిగి విడిచిపెట్టడం అన్నమాట. ఈ ప్రాణాయామంలో 3 దశలుంటాయి. ఊపిరితిత్తులు నిండా మెల్లగా గాలిని పీల్చడం మొదటి దశ. దీన్ని పూరకం అంటారు. లోపలకు పీల్చిన గాలిని కాసేపు అలానే ఉంచటం, దీన్ని కుంభకం అంటారు. ఇందులో మళ్ళీ అంతః కుంభకం, బాహ్య కుంభకం అనే 2 రకాలున్నాయి. ఒక ఊపిరితిత్తుల నుంచి గాలిని మెల్లగా బయటికి పంపించడాన్ని రేచకం అంటారు. ప్రాణాయామంతో బాడీలోని 80,000 నరాలు క్లీన్ అవుతాయి. దీనివల్ల శరీరంలో అన్ని భాగాలకు శక్తి ప్రసరిస్తుంది. దీంతో శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాయామం రోజూ చేయాలి. దీనివల్ల ఒత్తిడి పోయి ప్రశాంతత చేకూరుతుంది. చాలామంది మెడిటేషన్ చేస్తూ యోగా చేయరు. అయితే ప్రాణాయామం మీకు శారీరక దృఢత్వాన్ని సాధించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది చేయటం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. కాబట్టి ఇది మీ జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మీ శరీరం కాంతి పెంచుతుంది. సహజంగా మీ శరీరానికి గ్లో రావాలంటే రోజు ప్రాణాయామం చేయాలి. ఇది ఒక వ్యక్తిలోని శక్తిని పెంచుతుంది. ఇప్పుడంతా బిజీ లైఫ్, తీరిక లేకుండా గడిపేస్తున్నారంతా. దీనివల్ల అందరిలో ఒత్తిడి పెరిగి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ప్రాణాయామం చేయటం వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ప్రాణాయామం చేయటం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి మన మెదడులోని నరాల్లో ప్రశాంతత కలుగుతుంది. మన శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది ప్రాణాయామం. హై బీపీతో బాధపడేవారు ప్రాణాయామం చేయటం చాలా మంచిది. శరీరంలో ఎంజైమ్లు ఉత్పత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పటి వరకు చేసిన అధ్యయనాల ప్రకారం ప్రాణాయామం మనిషి ఆయుష్ను పెంచుతుంది. ప్రాణాయామం ఒక వ్యక్తికి సరైన పద్ధతిలో ఊపిరి పీల్చుకోవటానికి ఉపయోగపడుతుంది. మనం ఊపిరి ఎలా పీల్చుకుంటున్నాం అనేది చాలా మందికి తెలియదు. కానీ మన ఆయుష్ మన శ్వాస రేటుపై ఆధారపడి ఉంటుందని యోగా శాస్త్రం చెబుతాను. బరువు తగ్గడానికి కూడా ప్రాణాయామం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.